అన్నా ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ జక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఓసారి అని బిలవంటరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మోత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుతాయి? నాకు మోత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు, టైంకి ఎంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నే ఏంటగా రై మీరు నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందమ్మీ రచ్చ అర్ధరాత్రి? పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిగ్గు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంగిల్ బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి, పెద్ద పెద్ద అరుపులారు సార్. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు? అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేను. ఏరా నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచి అంతకు ముందు చెయ్యి వేయలేదు, ఆ తరువాత పెట్టగా చెయ్యి తీరలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమత. నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు. ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు.
మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని బదులు 500 ఒకటి సోపు కిని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. అయ్యో ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. అబ్బో మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. మెరుపు తీగరా, ఇప్పుడే ప్యాకింగ్ ఇప్పిన బార్బీ బొమ్మలా ఉంది. అబ్బో అవునరా. ఎలా డ్యామేజ్ అయిందో చూడు. మా కారు డ్యామేజ్ అయింది. చూడవయ్యా, రాంగ్ రూట్ వచ్చింది. నువ్వయ్యా నువ్వు ఎక్కువ మాట్లాడుతావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రాంగ్ రూట్ వచ్చి మాట ఎక్కువ మాట్లాడుతావు. నువ్వు ఎట్టుకుతావు చెప్పు. చూడు నా కారు ఎంత డ్యామేజ్ అయింది. స్టేషన్ కాదు, ముందు నువ్వు గుద్దావు. అసలు నువ్వు ఎటు చూస్తున్నావు? ఎటు చోట్ల మరి ఎటు చూస్తావు? ఏంటో మాట్లాడేది? ఏంట్రా? కొండపల్లి బొమ్మలు, రబ్బరు బొమ్మలు, చెక్క బొమ్మలు. ఏం కావాలమ్మా? ఇవి ఏం కాయలు? ఇవి తినే కాయలు కాదమ్మా, బొమ్మకాయలు. షోకేసులో పెట్టుకునే కాయలు. ఇది వంగోకాయ కాదమ్మా, వంకాయ. 50 రూపాయలు. ఓకే. అది ఓట్లకాయ కాదమ్మా, పోట్లకాయ. ఓ, ఈ గులక్కాయ ఎంత? అది గులక్కాయ కాదమ్మా, గిలక్కాయ. మీరు తెలుగోళ్ళు కాదమ్మా. పుట్టినది ఏడ్చినది ఇక్కడనే, పెరుగు అయినది అమెరికాలో. పోన్లేమ్మా, ఎక్కడ పెరిగైతేనేటి, చాలా చిక్కగా తోడుకున్నాం. చాలు. దొంగ దొంగ దొంగ, అమ్మాయి పారు దొంగిలించాడు. పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. దొంగ దొంగ పారిపోతున్నాడు సార్, పారిపోతున్నాడు. దొంగ దొంగ. थैंक्स, మీ మేలు మర్చిపోలేనా? మర్చిపోలేనా? కబీ నీ భూలూంగి. మర్చిపోలేనా? భలే ఉందిరా అమ్మాయి. క్యాష్ ఉందో లేదో చూసుకోండి. అంతకన్నా విలువైన క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఉంది. థ్యాంక్స్ అ లాట్. వెల్కమ్. నా పేరు మదన్, వీడి పేరు పవన్. నాది పేరు మోనా. థ్యాంక్స్ అగైన్. మీరు చేసిన హెల్ప్ కి ఏమి కావాలనో చెప్పండి, ఇచ్చేతను. అయితే మాకు చెరుకు ముద్దు పెట్టు. ముద్ద పెట్టను, మీరే పెట్టుకోండి. ఇలాగా ముద్దు పెట్టేది? నేను పెడతాను. నువ్వా? మోనా ఇది? మీకు షేక్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. చిచే వెళ్ళిపోయి.
అమ్మా మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కాదమ్మా. ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ చల్లండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇంకా అసలు నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే
నువ్వెక్కడికి రాటు నువ్వెక్కడికి రాటు ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా. चंडाल बोलो स्वतंत्र भारत की भारत की మీరు హింసావాదుల అహింసావాదుల మరి ఈ విప్లవం అదే ఉన్నది విప్లవం. అందరూ పొట్టలు చేతిలో కూర్చొని తిరుగుతున్నారు, మేము ఈ జెండాలు భుజాన్ని తిరుగుతున్నాం. భుజంలో జెండాలుంటే సందర్భం బాగా వస్తుంది. డొనేషన్. మరి నీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సర్దార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. వాడెక్కడున్నాడో పట్టుకుంటే మీకు ₹1,00,000 ఇస్తాను. ఈ జెండాలు 3 మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాం. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు, మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోను, రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి గంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను నిద్రపోను. స్వతంత్ర భారత్ కి, బ్రిటిష్ సామ్రాజ్యానికి. గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి. వినవే బాలా నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాలా నా ప్రేమ గోల. అబ్బా కోలు కోలో ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి. పట్టుకోండి పట్టుకోండి. అందులో 2 అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే అనిపించింది గురు. డ్యూయట్ తీసిరా.
సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే. దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయట్స్ సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే. ఒరే గాడిద, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా. నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.